హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వే టు ఉమెన్ వాక్. నేను మీ అనుష సతపతి. ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ అని ఒక ఎత్తు అండి. ఈరోజు నేను చేయబోయే వీడియోస్ అయితే ఒక ఎత్తు, వీడియో అయితే ఒక ఎత్తు. ఎందుకంటే ఇది నా ఆవేదన. అంటే నేను ఒక బిగ్ బాస్ అనేది అందరూ ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కదా. బిగ్ బాస్ 1 నుంచి నేను ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తున్నాను. అంటే నేను నేను యూట్యూబర్గా అయితే నేను ఈ మ్యాటర్ గురించి చెప్పట్లేదు. నేను ఒక గృహిణిగా ఒక మా టీవీ, నేను యాక్చువల్లీ సీరియల్స్ కూడా మా టీవీ తప్ప ఇంకేమీ చూడను. డిస్నీ హాట్స్టార్ పెట్టుకుంటాను. ఓన్లీ మా టీవీలో మార్నింగ్ అన్ని సీరియల్స్ చూసేస్తాను. ఎర్లీ మార్నింగ్ మా సారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అప్పటి వరకు వంట, టిఫిన్ బాక్సెస్, స్నానాలు, పూజలు ఇవన్నీ చేసి మైండ్ అంతా కొంచెం డిస్టర్బ్ అయి ఉంటుంది కదా, పని చేసి అలసిపోయి ఉంటాం కదా. సో ఆ టైంలో నేను మా టీవీ పెట్టుకొని టోటల్ సీరియల్స్, నాకు నచ్చిన సీరియల్స్ అని చెప్పేసి ఒక 5-6 సీరియల్స్ ఉన్నాయి. సో అవన్నీ మార్నింగ్ నుంచి అంటే కొన్ని ఏంటంటే స్కిప్ కూడా చేస్తుంటాను. మా డిస్నీ హాట్స్టార్లో అదైతే మనకి ఇది ఉంటుంది కదా, డైరెక్ట్ టీవీలో చూస్తే స్కిప్ చేయడం అవ్వదు. అంటే కొన్ని లాగ్ ఉంటాయి సీరియల్స్లో. సో అలాంటివి ఏంటంటే నేను స్కిప్ చేసి అన్ని సీరియల్స్ ఫటాఫట 1 hour 2 hours అన్నీ చూసేస్తాను అనమాట. చూసిన తర్వాత నా డే లైఫ్ మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ అని ఇవన్నీ నేను స్టార్ట్ చేస్తాను. సో అందులో నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అనమాట బిగ్ బాస్కి. బిగ్ బాస్ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ చూస్తున్నానండి. సో దీంట్లోని కొంతమంది బ్యాడ్ అయ్యారు, కొంతమంది పాజిటివ్గా బయటకు వచ్చారు. కొన్ని అన్నీ బాగానే ఉన్నాయి. కౌశల్ గారు దాంట్లో తప్ప మిగిలిన వాటి అన్నింటిలో కూడా అందరూ మంచిగానే బయటకు వచ్చారు, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ దాని ప్రభావం కూడా పెద్దగా బయట వాళ్ళ మీద పడలేదు, అందులో ఉన్న వాళ్ళ మీదే పడింది, ప్రాబ్లం లేదు. కానీ బిగ్ బాస్ 7 అయితే మాత్రం పరమ చెత్త చండాలం అనుకోవచ్చండి. ఎందుకంటే అందులో ది బెస్ట్ ఎంటర్టైనర్ అమర్ గారే. నేను యూట్యూబ్ అప్పుడే ఎందుకు స్టార్ట్ చేయలేదని నాకు చాలా బాధ అనిపించింది. బిగ్ బాస్ చూస్తున్నంతసేపు నేను ఎలా అయిపోయానంటే అండి, బిగ్ బాస్ ముందు తర్వాత అని చూస్తే అందరూ చూసి నన్ను ఆశ్చర్యపోయేవారు. ఎందుకంటే బిగ్ బాస్ ముందు వేటికి తర్వాత వేటికి చాలా తేడా వచ్చేసింది. నేను దగ్గర అరౌండ్ 10 to 15 kgs దాకా ఇంక్రీజ్ అయిపోయాను. ఎందుకంటే అది చూస్తుంటే 24 hours చూసేదాన్ని. అందరూ మ్యాక్సిమం నాలాంటి వాళ్ళేనండి. ఎక్కువగా టీఆర్పీ బాగుంది, ఈసారి బిగ్ బాస్ 7 హిట్ అయింది అని అనుకున్నారు కదా. ఎక్కువ అది హిట్ అవ్వడానికి కారణం అలాంటి ఆడవాళ్ళేనండి. ఎందుకంటే ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు అది ఏమైపోతుంది, అక్కడ అమర్ ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకంటే బెస్ట్ ఎంటర్టైనర్ అండి అమరు. అతని మీద ట్రోల్ చేయడం, చిన్న మిస్టేక్స్ చేశారు. మిస్టేక్స్ అనేది ఆయన గేమ్స్ ఆడలేకపోవడం అనేది అందరికీ తెలిసిందే. బిఫోర్ అంతా ఆయన కొన్ని షోస్లో పార్టిసిపేట్ చేశారు. నీతోనే డ్యాన్స్ చేయడం అనేది అంత ఈజియెస్ట్ ఇదైతే కాదండి. ఒక టైంలోని ఈ రెగ్యులర్ లైఫ్లో పడిపోయి మళ్ళీ సడన్గా డ్యాన్స్ నేర్చుకొని వాటిని చేయడం అంటే చాలా కష్టం. సో ఆయనకి హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదంటే మైండ్ రిలాక్సేషన్ లేక అవ్వచ్చు, కొన్ని మిస్టేక్స్ చేశారు. అందులోని ఆ మిస్టేక్స్ని కూడా పెద్ద భూతద్దాల్లో చూపించి, అదో ట్రోలర్స్ ఉన్నారు బయట, పెద్ద భూతద్దాల్లో చూపించి, ఎందుకంటే ఆయన మీద వీడియోస్ చేస్తేనే హిట్ అవుతున్నాయి, ఆయన మీద వీడియోస్ చూసి నవ్వుకోవడానికి బాగున్నాయని చెప్పేసి మరీ అతిగా కొన్ని వల్గర్గా, ఈవెన్ వాళ్ళ వైఫ్ను కూడా మంచి కెరీర్ ఉన్న మనిషిని తనకి లైఫ్ కూడా లేకుండా చాలా చండాలంగా చేశారు. నేనైతే డైరెక్ట్గా నేను చెప్తున్నాను, పల్లవి ప్రశాంత్ ఆయన అసలు బిగ్ బాస్ విన్నర్ అవ్వాల్సిన క్యారెక్టరే కాదు, అట్లీస్ట్ బిగ్ బాస్కి ఎంట్రీ అవ్వాల్సిన క్యారెక్టర్ కూడా కాదు. దీని గురించి మీరు నన్ను బ్యాడ్గా కామెంట్స్ పెట్టినా సరే నేను చెప్పేదైతే చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ముందుకి వెనక్కి తేడా ఇవన్నీ మీరు చూస్తున్నారు, అందులోనే తేడా చూశాను నేను. అందులోనే ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన కన్నింగ్నెస్ కానీ, ఆయన బిహేవియర్ కానీ, ముందంతా ఒకలాగా, ఎవరు మీ పేరేంటి తను కూడా అలాగే స్టార్టింగ్ ట్రోల్ చేశారు, ఐడియా లేదు. ఎందుకంటే మైండ్ అంతా నాకు ఈ పల్లవి ప్రశాంత్ అమర్ మీద ఉంది. అలాగని నేను చూడలేదు అనుకోకండి, అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూశాను. బిఫోర్ కూడా తను సింగింగ్ కూడా చేస్తుంది కదా, తన పేరు గుర్తులేదు. సో అలాగే మాట తనతో ముందుగా లవ్ అఫేర్ అది బాగా నడిపించిండు. అదంతా అది ఒక గేమ్ షో అండి. సో అందులో ఎంటర్టైన్ చేస్తేనే వాళ్ళు అందరూ చూస్తారు కదా. ఇప్పుడు అది షో చూసేవాళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. సో వాళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా చెప్తారు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. సో ఆ వేలోనే వాళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. సో అన్ని షోస్ కూడా అలాగే ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది బాగా బ్యాడ్ అయిపోయారు, అంటే మరి అతిగా చేసిన వాళ్ళని మీరు అన్నది నేను ఎప్పుడు కాదంటలేదు. బట్ ఏంటంటే కొంతమంది ఈసారి అసలు అంతా ఎంటర్టైన్మెంట్ ఏదో సరదాగా మాట్లాడుకోవడం, సరదాగా క్యాప్ చేసుకోవడం, సరదాగా అదంతా సరదాగానే ఉంది. కానీ మనమే దాన్ని మీరే ట్రోలర్సే చాలా హైప్ చేసేసి, ముఖ్యంగా శివాజీ గారిని చూస్తే నాకు జాలి అనిపిస్తుందండి. ఎందుకంటే ఆయన ఏమనుకున్నారంటే ఫస్ట్ నుంచి అమర్ టాప్ పొజిషన్లో ఉన్నారు. సో పల్లవి ప్రశాంత్ మీద సింపతి కార్నర్ ఉంది. సో ఆ సింపతిని యూజ్ చేసుకొని ఈయన టాప్ లెవెల్కి వద్దామని చెప్పేసి అమర్ని తగ్గించారు. బట్ ఆయనకే తెలియకుండా అమర్
కొంతమంది విషయంలో హైప్ అయ్యారు, అదే విషయంలో కొంతమంది దాంట్లో ప్రశాంత్ హైప్ అయిపోయారు. సో అటు ఇటు కాకుండా ఈయన థర్డ్ ప్లేస్కి వచ్చింది శివాజీ గారు. అసలు శివాజీ గారు టాప్ 1 ఉండాల్సిన పొజిషన్ అయింది. అమర్ తను చేసిన తప్పులతోనే చిన్న చిన్న తప్పులు కూడా చేయలేదండి, ఆయన చిన్న చిన్న మిస్టేక్స్ చేశారు. తప్పులు వేరు, మిస్టేక్స్ వేరు. తప్పులు అంటే ఒకరిని బాధ పెట్టడం, వాళ్ళని హింసించడం, ఒకరిని ప్రశాంత్ని డైరెక్ట్గా టీవీలో చూసే నాకు చిరాకు వచ్చింది. ప్రశాంత్ని బాగా పొగిడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఈ ట్రోలర్స్ చూసి, ట్రోలింగ్ ఇవి చూసి ఎగ్జైట్ అయిన వాళ్ళే కానీ రెగ్యులర్గా 24 hours వాచ్ చేసిన వాళ్ళు అయితే కంపల్సరీ అమర్ని పొగుడతారండి. ఎందుకంటే ది బెస్ట్ ఎంటర్టైనర్. అసలు బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో, దాంట్లో ఎంటర్టైన్ ఇచ్చే వాళ్ళకి ఫస్ట్ పెద్దపీట ఇస్తారు. సో అమర్ చాలా మంచిగా ఎంటర్టైన్ చేశారు అందరినీ. అన్ని షోస్లో చాలా గేమ్స్ ఆడారు, కొన్ని మిస్టేక్స్ ఆడారు. అందరూ గేమ్ మిస్టేక్స్ ఆడేది, ఎవరు మిస్టేక్స్ లేకుండా లేరు. అందుకు కొంతమంది గేమ్ ఆడకుండా కూడా చివరి దాకా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే సింపతి చూపించారు. కొంతమంది శివాజీ గారు కూడా ఇరిగినట్టు, నిజంగా చెయ్యి ఇరిగిన వాళ్ళు అంతా ఉండరండి, ఉన్నట్టు సడన్గా ఆయనకి ఎక్సర్సైజ్ చేసి సెట్ అయిపోయినట్టు. ఏంటో మరి అవన్నీ నిజాలు అబద్ధాలు మనకు భగవంతుడు తెలుసు. సో ఆ చివరిదాకా దేవుడు కూడా దాన్ని చూపించాడు. బట్ ఏంటంటే ఇవన్నీ చెప్తున్నాను, మళ్ళీ దీని మీద బ్యాడ్ రోల్స్ వస్తాయని భయం వస్తుంది. కానీ నేను ఇప్పుడు బిగ్ బాస్ షో గురించి చెప్పడానికి కారణం కూడా ఇదేనండి. ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు కొంచెమైనా నాకు సబ్స్క్రైబర్స్ ఉండాలి, వాళ్ళకి తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను దీని మీదే చాలా బాధపడ్డాను. అమర్ గారు అంటే అమర్ ఏడుస్తుంటే నేను ఏడ్చేదాన్ని. నిజంగా ప్రామిస్ చెప్తున్నానండి, అమర్ గురించి ఇంత చెప్తున్నానని. నేను ఏదో పిచ్చ ఫ్యాను, సీరియల్ ఫ్యాన్స్ కదా వీళ్ళు ఇలాగే ఉంటారని అనుకోకండి. జానకి కలగం లేదు సీరియల్ చేశారు అతను, దానికి ముందు ఇంకొక సీరియల్ చేశారు. ఆ సీరియల్ ఏంటంటే అసలు నేను చూడలేదు. అప్పట్లో నేను ఫస్ట్ టైం కన్సీవ్ అయ్యి ఉన్నాను, ప్రెగ్నెన్సీ, నాకు బెడ్ రెస్ట్ ఉన్నాను. సో నేను టైంలో సీరియల్స్ కూడా చూడలేదు. నెక్స్ట్ సెకండ్ సీరియల్ వచ్చి జానకి కలగం లేదు. జానకి కలగం లేదు కూడా ఏంటంటే అది ఈ తరం ఇల్లాలో ఆ సీరియల్కి హిందీ సీరియల్ అది తెలుగులో మా టీవీలోనే వచ్చింది. సో దాని స్పూఫ్ అన్నమాట ఈ జానకి కలగం లేదు. సో సేమ్ సీరియల్ నేను ఆల్రెడీ చూశాను కాబట్టి ఈ సీరియల్ నేను చూడలేదు. ఈవెన్ ఆయన బిగ్ బాస్లోకి వస్తున్నప్పుడు కూడా. బట్ ఏంటంటే బిఫోర్ నీతోని డ్యాన్స్లో మాత్రం నాకు చాలా ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన ఏంటి ఏదైనా ఆయన ఒక ఇదన్నా చూడే మంచిగా రిసీవ్ చేసుకుంటారు, అంటే కామెడీగా అన్నది. కానీ రెండో రవితేజ గారు అండి, అమర్ గారు, మీకు నిజంగా నేను రెండో రవితేజ అవునా కాదా అనేది మీకు తెలియాలంటే విష్ణు అదే విష్ణు గారు పేరొద్దు బాబోయ్, అలా అనకండి. ఎందుకో నాకు మంచు విష్ణు గారిది కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. మంచు మనోజ్ గారు, నాకు మంచు మనోజ్ గారు మాత్రం, మంచి ఫ్యామిలీలో మనోజ్ గారు మాత్రం నాకు చాలా ఇష్టం అండి. ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన తీసుకునే స్టోరీస్ కానీ నాకు చాలా నచ్చుతాయి. ఆయన మూవీస్ కూడా చాలా ఇష్టము. అదేంటో తెలీదు, ఒక ఫ్యామిలీలో ఒకరిని ఇష్టపడడం అనేది, మనకి నచ్చిన వాళ్ళని ఇష్టపడడం మనకు తప్పేం కాదు. నాకు కొంతమంది అలాగే నచ్చుతారండి, కొంచెం ఫ్రాంక్గా ఉండాలి అంతేగాని ముందొక మాట వెనకొక మాట అనేవాళ్ళు, వెనకన వేరే చెప్పి ముందుకి వాళ్ళని పొగిడేటోళ్ళు, అలాంటి వాళ్ళు అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. సో ఆ కోవలో ఏంటంటే నాకు మంచు మనోజ్ గారు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో మనోజ్ గారిది ఒక రవితేజ గారిది ఒక ప్రోగ్రామ్, దానికి ఏమంటే ఏదో షో అండి, సత్తారా ఏదో, ఒకసారి యూట్యూబ్లో చూడండి వాళ్ళిద్దరిది షో. అది సీరియస్లీ అది ఏంటంటే ఉస్తాద్, నేను ఆల్రెడీ టీవీలో ఇప్పుడే ప్రోగ్రామ్స్ అవి చూశాను. ఉస్తాద్ అనమాట. ఉస్తాద్ అనే షో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎన్ని హింట్లు ఇస్తున్నా దానికి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు రవితేజ గారు, అంత ఆలోచించలేకపోతున్నారు అనమాట. నాకైతే ఆ షో చూస్తుంటే నాకు రవితేజ గారి షో చూస్తుంటే ఆయన కొన్ని సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వకపోతుంటే నాకు అమర్ బిగ్ బాస్లోదే చూసి ఓకే అని అనిపించింది. అలాగని రవితేజ గారి హీరోయిజం ఏమైనా తగ్గిపోయిందండి? ఆయన హీరో కాకుండా పోయారా? ఆయన మూవీస్ కొన్ని ఫ్లాప్ అయితే కొన్ని హిట్ అవుతాయి. ఫ్లాప్ అయినంత మాత్రం ఆయన చేసిన యాక్టింగ్ ఎక్కడ పోతుంది? ఆయన ఏదైనా ప్రొడ్యూసర్ చేతుల్లో, డైరెక్టర్ చేతుల్లో ఉంటాయండి. హీరోస్ అయితే వాళ్ళు చేసిన యాక్టింగ్ అయితే డైరెక్టర్ చెప్పినట్టే చేస్తున్నారు కదా. యాక్టింగ్లో అయితే ఓవర్ యాక్షన్, డౌన్ అయిపోవడం అలాంటివి అయితే చేయట్లేదు కదా. వాళ్ళ వరకు వాళ్ళు చేసేది కొంచెం స్కిట్. ఇప్పుడు పెద్ద మూవీ అండి, 3 hours మూవీ, స్టోరీ నచ్చుతుంది, ఓకే చేస్తారు, స్క్రీన్ ప్లే అన్నీ చూస్తారు, మూవీ తీస్తారు, వాళ్ళు చేసింది కాబట్టి వాళ్ళకి నచ్చుతుంది. నేను చిన్న షార్ట్స్ వీడియోస్ చేస్తుంటాను. సో ఆ చూడగానే నాకు నచ్చితేది నేను అప్లోడ్ చేస్తాను. బట్ ఏంటంటే అందరికీ నచ్చాలి కదా. కొన్నిటికి ఏమంచి 1K 2K వ్యూస్ వస్తున్నాయి, కొన్నిటికి ఏమంచి 200-300 వ్యూస్ కూడా. అన్నీ నాకు నచ్చేవే కదా పెడతాను. అలాగే వాళ్ళకి నచ్చేవి కొన్ని చేసుకుంటారు, కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి. అలాగని చెప్పేసి వాళ్ళ హీరోయిజము అది తగ్గిపోదు కదా.
సో ఆ విధంగా నాకు అమర్ విషయంలో కూడా అనిపించింది. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన విషయంలో, ఆయన ఏడుస్తున్నప్పుడు ఏడడం, ఆయన నవ్వుతున్నప్పుడు నవ్వడం, అలాగా అందులో చెప్తున్నాను కదా, నాకు అమర్ పెద్ద ఫ్యాన్ కాదు, ఆయన మూవీస్కి సీరియల్కి పెద్ద ఫ్యాన్ కాదు, నీతోనే డ్యాన్స్లో మాత్రం ఆయన క్యారెక్టర్ నచ్చింది, అందరితో మంచిగా మాట్లాడే పద్ధతి అది నచ్చింది, అంతే అక్కడి వరకే. అందులో చాలామంది ఉన్నారు, ప్రియాంక కూడా చాలా బాగా చేసింది, నెక్స్ట్ ఆట సందీప్ గారు కూడా బాగా చేశారు. నేను ఒక డ్యాన్స్ ఫేవరెట్ అవ్వడం, వాళ్ళ డ్యాన్స్ వాళ్ళ యాటిట్యూడ్కి హ్యాపీగా ఫీల్ అయ్యాను. విన్ను కూడా తనే అవ్వాలనుకున్నాను యాక్చువల్లీ 1లో కూడా. బట్ ఏంటంటే కొంచెం థీమ్ పరంగా సందీప్ గారు బాగుండడం వల్ల, థీమ్ ఓన్లీ డ్యాన్స్ పరంగా అమర్ గారే బాగున్నారు, కానీ థీమ్ పరంగా కొంచెం సందీప్ గారు డ్యాన్స్ బాగుండడం వల్ల ఆయన ఫస్ట్ పొజిషన్కి వచ్చారు. సెకండ్ తర్వాత ఈ బిగ్ బాస్ చూసాక కొంచెం బాధపడ్డాను. అసలు విన్నర్ అవ్వాల్సింది అమరేనండి. పల్లవ్ ప్రశాంత్ మాత్రం అస్సలు కాదు, ఆయన యాటిట్యూడ్కి, ఆయన క్యారెక్టర్కి ఆయన అయితే ఎట్టి పరిస్థితుల్లోని విన్నర్ అవ్వాల్సిన మనిషి అయితే కాదు. విన్నరే కాదండి, అందులో ఉండాల్సిన మనిషే కాదు. మ్యాక్సిమము ఒక 2-3 వీక్స్లో బయటకు రావాల్సిన మనిషిని అనవసరంగా బయట ట్రోలర్స్ హైప్ చేసి వేరే వాళ్ళని తగ్గించి, మేబీ శివాజీ గారు కూడా కొంతమందికి పేటీఎం బ్యాచ్లు ఉన్నట్టున్నారు, ఆయన అనుకుని ఉండొచ్చు, నేను ఎవరినైతే సపోర్ట్ చేస్తాను వాళ్ళని హైలైట్ చేయండి, నన్ను హైలైట్ చేయండి అని చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి ఆయన ఈజీగానే ఆయన పేటీఎం బ్యాచెస్కి హైప్ చేసుకొని ఉండొచ్చు. ఇప్పుడు పేటీఎం బ్యాచ్ అని చెప్పి దయచేసి వాళ్ళు నా చిన్న వీడియో అండి, నాది చిన్న ఛానల్ అండి, దయచేసి నా ఛానల్ మీద పడకండి. ఎందుకంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనలో ఉన్న ఫీలింగ్స్ని చెప్పడానికి యూట్యూబే కరెక్ట్ అండి. నేను చిన్న షార్ట్స్ అవనియండి, బిగ్ బాస్లో జరిగేవన్నీ పెట్టబోతున్నాను. కేవలం బిగ్ బాస్ గురించే నా ఛానల్ అయితే కాదండి. నేను వే టు ఉమెన్ వాక్ నాది పేరు కూడా. నేను ఓన్లీ లేడీస్ ఓరియంటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నీ చేస్తుంటాను. సో ఏంటంటే బిగ్ బాస్ టైంలో నేను ఇప్పుడు వచ్చి ఇన్ని ఇయర్స్ అయింది నేను ఛానల్ పెట్టి, కానీ ఎప్పుడు బిగ్ బాస్ రివ్యూస్ అయితే చెప్పలేదండి. కానీ లాస్ట్ టైం 7లో జరిగిన మోసాలు ఈసారి జరగకూడదని చెప్పేసి, జరిగినవి కూడా ఏమైనా ఉంటే నా బోర్డు నేను చెప్పాలని చెప్పేసి ఈ ఛానల్ పెట్టాను. అట్లీస్ట్ ఒక 500 మెంబర్స్ అయినా చూడపోతారా, కొంతమంది అయినా మారకపోతారా అని చెప్పేసి. ఎందుకంటే బ్యాడ్ ట్రోల్స్ మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేయండి, నచ్చితే ఓటేయండి, నచ్చకపోతే ఓటైపోవడం మానేయండి. అంత బ్యాడ్ రోల్స్ బయటకు వచ్చిన వాళ్ళని కొట్టేంత ఏంటండి? ఒక మనిషిని లోపల ఏదో ఒక మాట అన్నందుకు మీకు అంత కోపం వచ్చిందా? బయటకు వచ్చాక ఒక తల్లి, ఒక భార్య కారులో ఉన్న మనుషుల్ని చెప్పు తీసుకొని కొట్టేంత, గ్లాసులు పగలు కొట్టేంత, వాళ్ళ మీద పడేంత, మీ గ్లాస్ మీద పడేంత కోపం ఎవ్వరికీ రాదండి. డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వాళ్ళకి తప్ప ఊరికినే ఈ ఫ్యాన్స్కి అయితే రాదు. అంత అయితే ఏదో వాళ్ళకి నచ్చకపోతే ఓటేయరు, అంతేగాని నిజంగా ఫ్యాన్స్ అయితే కాదండి. ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది జెన్యూన్గానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు. నాకు ఆదిరెడ్డి గారు వీళ్ళందరూ చూస్తారు. ఆదిరెడ్డి గారు కూడా కంపల్సరీ ఫ్యాన్స్ సైడ్ ఉండాలి, ఎందుకంటే ఆయనకి లైఫే బిగ్ బాస్ తర్వాత ఆయన పెద్ద వీడియోస్ కూడా చేయరు, మళ్ళీ బిగ్ బాస్కే వస్తారు. సో ఆయన ఫ్యాన్స్ బేసిక్ మీద ఎవరికైతే ఫ్యాన్స్ ఎక్కువగా దగ్గరకుంటారో వాళ్ళు త్రోల్నే మాట్లాడాలి. ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడే మాట అయినా లాస్ట్లో ప్రశాంత్కి సపోర్ట్ చేయండి, ప్రశాంత్ సపోర్ట్. అప్పుడు కూడా ఆయన చెప్పారు, ప్రశాంత్ బిగ్ బాస్లో ఎలాగున్నాడు అనేది నాకు ఇంపార్టెంట్, తర్వాత ఏమైంది అనేది నాకు అవన్నీ అనవసరము, బిగ్ బాస్లో కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి నేను చెప్పిన. కరెక్ట్గా కూడా ఆయన ప్రశాంత్ వల్ల లేదండి, ఆయన క్యారెక్టర్ బయట పడకుండా చేసింది మాత్రం శివాజీ గారు. ఎందుకంటే శివాజీ గారు హైప్ అవడం ఉంది, నేను చేసిన మనిషి నెగిటివ్ అయితే కంపల్సరీ నాకే వస్తుంది, నేను కూడా బ్యాడ్ అయిపోతాను అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆయన ఆపుకొని ఆయన్ని హైప్ చేసి ఈయన డౌన్ అయ్యిందంతా శివాజీ గారు. అందుకే నాకు శివాజీ గారు అంటే జాలి వస్తుంది. అమర్ కన్నా శివాజీ గారి మీదే జాలి ఎక్కువ. ఏదో అయిపోయిన పెళ్లికి బాజాలాగా అప్పుడుది ఇప్పుడు ఎందుకు చెప్తుందా అని అనుకోకండి. ఎందుకంటే ఈసారి తేజస్విని వస్తున్నారు అనుకుంటున్నాం, అది కూడా నాకేం తెలీదు. నేను చెప్తున్నా కదా, నాకు అక్కడ సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, నేను జస్ట్ టీవీలో చూసి మాత్రమే చెప్పగలను, రివ్యూస్ కూడా అంటే దాని గురించి అని చెప్పగలను. తేజస్విని గారు వచ్చినట్లయితే దయచేసి లాస్ట్ టైం లాగా ఈ ట్రోలర్స్ ఉంటే అమర్ గారి మీద ట్రోల్ చేసిన వాళ్ళంతా దయచేసి తేజస్విని గారి మీద బ్యాడ్ ట్రోల్స్ మాత్రం చేయకండి. ఎందుకంటే వాళ్ళ కెరియర్ ఎంతో మంచి కపుల్స్ అంటే వాళ్ళు కెరియర్ పరంగా వాళ్ళ క్యారెక్టర్స్ పరంగా ఎంతో మంచి వాళ్ళు. వాళ్ళ లైఫ్ని ఎందుకంటే పాడు చేస్తారు ఈ ట్రోలర్స్. వాళ్ళకి చూస్తే ఫ్యాన్స్ కొన్ని ఎంతమంది ఉన్నామో మేమంతా ఫ్యాన్సే. నాలాంటి ఆడవాళ్ళు ఎంతోమంది, నేను కొన్ని కామెంట్స్ అన్నీ చూస్తుంటాను, అయ్యో రమన్ని బ్యాడ్గా అనుకుంటున్నారు, బ్యాడ్గా కొంచెం ఫన్నీగా చిల్లర చేసే వాళ్ళే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారండి. మ్యాక్సిమం లేడీస్ అయితే చాలామంది బాధపడుతున్నారు అమర్ గారి గురించి. ఫ్యాన్స్ ఎక్కువ మంది అమర్కే ఉన్నారు. దయచేసి చెప్తున్నాను, ఇలాంటి బ్యాడ్ రోల్స్ అయితే ఒక ఆడపిల్ల మీద అస్సలకే చేయకండి. బిఫోర్ కూడా చాలామందిని బ్యాడ్ చేస్తారు, కానీ అక్కడి వరకు కొంతమందికి తట్టుకునే శక్తి ఉంటుంది, కానీ కొంతమందికి ఆ శక్తి ఉండదు. ఆల్రెడీ బ్యాడ్ అయిపోయిన వారు
ఆల్రెడీ అమర్ గారు కొన్ని మూవీస్ చేస్తున్నారు. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేసి ఎవరిని బాధ పెట్టకండి. మీకు నిజంగా జెన్యున్గా ఆడలేదా, ఇగో ఆడలేదు అని చెప్పండి, ఆడారు అని చెప్పండి. అంతేగాని బ్యాడ్గా ఏవో తమ్మునేసి పెట్టి వాళ్ళని మరీ చండాలంగా ట్రోల్స్ చేసి వాళ్ళకి మీమ్స్ కూడా ఎంత ఘోరంగా చేస్తుంటారంటే ఫన్నీగా ఉండాలండి. మీమ్స్ చూసి మనం నవ్వుకుంటట్టు ఉండాలి, బాధపడేలాగా ఉండకూడదు. మీమ్ అంటే అదే కదా, మీమ్ అనేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇదాని కదా. సో మీమ్ చూసి మనం నవ్వుకుంటట్లు ఫన్నీగా ఉండాలి. అంతేగాని బాధపడేటట్టు అరే ఇలా ఎందుకు చేశారని వేరే వాళ్ళు బాధపడేటట్టు ఎవరికైనా తెల్లే అండి. రైతు బిడ్డకైనా తెల్లే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీకైనా తెల్లే, ఎవరికైనా తెల్లే. నేను నిజంగా చెప్తున్నానండి. అంటే నేను ఒక యూట్యూబర్ అండ్ ఒక యూట్యూబర్ని బ్యాడ్ చేయడం, ఒక గుడ్ చేయడం కాదు. ఆనంద్ గారని ఒక యూట్యూబర్ ఉంటారు, మీ అందరికీ చేసే ఉంటుంది. అది కూడా ఏంటంటే టాప్ వ్యూస్ 2.0 ఛానల్. అది ఛానల్ పేరు కూడా కింద రాసుకున్నాను అనమాట, ఎందుకంటే మర్చిపోతాం కదా. పేరు ఆనంద్ గారు తెలుసు, ఛానల్ పేరు తెలియదు. ఆనంద్ గారు అండి, నేను బిగ్ బాస్ టైంలో కూడా ఆనంద్ గారు ఎక్కువ చూసేదాన్ని. ఆయన జెన్యున్గా ఓకే ఒకళ్ళు బ్యాడ్ చేస్తే బ్యాడ్, ఆయన ఒకసారి వీడియోస్ కూడా చూడండి 7లోవి. నిజంగా బ్యాడ్ చేస్తే బ్యాడ్ అని చెప్తారు, కానీ అతను కించపరిచేలాగా చండాలంగా పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టి తమ్నైల్లో బ్యాడ్ టైటిల్ ఎత్తి ఎప్పుడు పెట్టలేదండి ఆయన. సో అవి కూడా మీరు ఫాలో అవ్వండి దయచేసి. మీకున్న వెర్షన్ మీకు కూడా చెప్పాలని అనుకుంటున్నాను. మీకు నచ్చితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ బిగ్ బాస్ వరకు అనుకోండి. ఒకవేళ బిగ్ బాస్ తర్వాత నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకు ఏం ప్రాబ్లం లేదు. బట్ బిగ్ బాస్ వరకు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బిగ్ బాస్ 7లో జరిగిన అన్యాయం, ఈ పల్లవి ప్రశాంత్ లాంటి ఒక మనిషి మళ్ళీ విన్ అవ్వకూడదు. అది నా వెర్షన్. అది ఇప్పుడు ఈ ఛానల్ ఈ వీడియో ఎంతమందికి షేర్ అవుతుందో, ఎంతమందికి చూస్తారో, అట్లీస్ట్ దీనికైనా వ్యూస్ వస్తాయి లేవో అయితే నాకు తెలియదు. ఎందుకంటే నాది పెద్ద ఛానల్ అయితే కాదు, జస్ట్ ఈ మధ్యనే రీసెంట్గా మానిటైజేషన్ అయ్యింది. నాకు ఇంకా పెద్ద డాలర్స్ కూడా నా అకౌంట్లో పడలేదు. ఇది ఎంతవరకు షేర్ అవుతుందో నాకు తెలియదు, కానీ షేర్ అవ్వాలని నేను కొంచెం నా బాబాని మొక్కుకుంటున్నాను. ఇంకా పైనే ఉంటాను నా బాబా. ఇప్పుడు నేను మీకు యూజ్ చేసేటప్పుడు కూడా నేను మీకు రెగ్యులర్గా అక్కడే ఉంటే చేస్తాను. సో ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది వీడియో అనేది నాకు తెలియదు, కానీ ప్లీజ్ అండి ఈ వీడియో రీచ్ అయ్యేలా చేయండి. నాకు కంపల్సరీ సబ్స్క్రైబర్స్ కావాలి. ఎక్కువగా బిగ్ బాస్ని ఇష్టపడేటోళ్ళు కంపల్సరీ జెన్యూన్ పర్సన్ ఎవరనేది, ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను చూస్తున్నాను అండి. ప్రతిసారి ఓకే ఒక విన్ అయిన మనిషిని ఓకే హీఈస్ గుడ్ పర్సన్, హీఈస్ ఎలిజిబుల్ ఫర్ బిగ్ బాస్ ట్రోఫీ అని అనుకునేదాన్ని. విన్ అయిన ప్రతి ఒక్క మనిషిని 7 వరకు కూడా, సారీ 6 వరకు కూడా. 7 మాత్రం 100% కాదండి, 100కి 100 పాలు కాదు. మేబీ పీపీ గారికి ఓటేసిన వాళ్ళు కొంతమంది జెన్యూన్ అదే ఉండొచ్చు, బట్ అయితే 100% కాదండి. ఆయన జెన్యూన్ పర్సన్ కాదు. శివాజీ గారు ఆయన హెల్ప్ చేసి ఆయన అక్కడి వరకు తీసుకొని వచ్చారు. అదైతే వేస్ట్ అండ్ వరస్ట్ అనమాట. అయ్యాక కూడా ఆయన ఎన్ని మాటలు చెప్పారండి. సినిమా వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తాను గౌతమ్ గారు, అసలు కాంట్రవర్సీ స్టార్ట్ అయింది గౌతమ్ గారితో. అసలు అమర్ గారితో కాంట్రవర్సీ లేదు, ఫస్ట్ గౌతమ్ స్టార్ట్ చేసిండు. అది అమర్ గారు కంటిన్యూ చేసేసరికి అమర్ గారు డైలాగ్ భారీ ఎత్తుని చెప్పేసరికి అమర్ గారు కూడా ఏం తప్పు చెప్పలేదు. ప్రతి ఒక్కరిది డబ్బే, ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. రైతు ఒక్కలే కాదు కదా, అందరూ కష్టపడుతున్నారు. ఇంతసేపు రైతుకే ఇవ్వడం ఏంది, ఇప్పుడు కష్టాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కానీ రైతుకే ఇస్తానడం కూడా కరెక్ట్ కాదు. సో అది ఆయన వెర్షన్, ఆయన రైతు కాబట్టి రైతుకి ఇస్తానన్నారు. ఏ రైతుకి ఇచ్చేసారండి, ఏం హెల్ప్ చేశారండి ఆయన? అన్నం మాట ప్రకారం ఇచ్చారు అని చెప్పేసి ఒక వీడియో ఒకటి పెట్టేశారు. ఆయన రైతు అయినప్పుడు నేను రైతుని, నేను ఈ పొలంలో ఎక్కడ పొలంలో పనిచేస్తున్నారంటే అయ్యాక ఒక వీడియోస్ ఏమైనా చూస్తున్నారా మీరు? ఆయన రాజకీయాల్లో కూడా వద్దామని అనుకుంటున్నాడు, రాజకీయాల్లోకి వద్దాం, పాలిటిక్స్లోకి వద్దాం అనుకున్నాడు. కాబట్టి ఇంత తెలివితేటలతో ఆయన తెలివికైతే మెచ్చుకోవచ్చండి. ఎంత తెలివి లేకపోతే చిన్న వీడియోలు చేసుకుంటూ అంత హైప్ అయిపోయి బిగ్ బాస్ దాకా వచ్చి అందులో విన్నర్ అయ్యాడంటే ఆయన అధిక తెలివికైతే దండం పెట్టచ్చు. అధిక తెలివితేటలు అన్నమాట. అలాగా అధిక తెలివితేటలు ఉన్న వాళ్ళు శివాజీ గారు ఒకరు, ఈయన ఒకరు. ఇంకా చెప్పాలంటే ఎవరు కొంచెం చాలా మంచి మనిషి అండి. ఆ బ్యాచ్లోకి వచ్చాడనే కానీ ఆయన క్యారెక్టర్ వైజ్గా కానీ ఏదైనా కానివ్వండి, కొంచెం కోపం, ఈ కోపాన్ని పట్టించుకుంటారు. కానీ చాలామంది కోపం ఉన్నంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళని కాదని, నిజంగా ఫీలింగ్స్ ఉండి మనసులో అరే ఇంత కష్టపడినా మనకి విలువ లేదే అని అనుకునే వాళ్ళకే కోపం వస్తుందండి. ఎవరికి పడితే వాళ్ళ కోపం రాదు. ఎప్పుడైనా మహాశాంతంగా ఉండేటోళ్ళు వేరు. ఈ కోపంగా ఉండేట వాళ్ళకి కంపల్సరీ కష్టాలు కంపల్సరీ ఎక్కువైతేనే కోపం వస్తుందండి. అది కూడా ఎవరికైనా ఏమీ చెయ్యకుండా ఊరికినే ఒక మాట ఏమనంటే పడబుద్ధి కాదు, కానీ చేసినప్పుడు అరే మనం చేస్తున్న దానికి గుర్తింపు రాలేదే అని ఒక బాధ ఉంటుంది. ఆ బాధలో కోపం వస్తుంది అనమాట. ఆ కోపంతో మాట అవతల వాళ్ళకి విలువ, సౌండ్, పెద్ద పెద్ద అరవడం ఇవన్నీ చేస్తాం.
బట్ దాంట్లో వాళ్ళ కన్నింగ్నెస్ అనేది ఉండదండి, వాళ్ళ ఇన్నోసెంట్ అనేది వస్తుంది. యావర్ గారు అంత అగ్రెసివ్గా బిహేవ్ చేసినా నాకు తనలో ఇన్నోసెంట్ కనిపించింది, కానీ ఎప్పుడు యారగెంట్గా కనిపించలేదు. తను చేసేది కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకా శివాజీ గారి ఇన్ఫ్లుయెన్స్తో కొంచెం 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 తగ్గారు, అది కొంచెం పాజిటివ్ వేలో వెళ్ళింది. కానీ ఈ ప్రశాంత్ గది అయితే మొత్తం నెగిటివ్ వేలో వెళ్ళింది. శివాజీ గారు చాలా మంది విషయాల్లో తగ్గిపోవడం కారణం అదే. ఈవెన్ ఆయన మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మూవీస్లో వచ్చినా కూడా ఆయనకి అంత రెప్యుటేషన్, ఎందుకంటే ట్రోలర్స్ యూట్యూబర్స్ కాదు కదా ఆయన మూవీ చూసేది, ఎక్కువగా మాలాంటి ఆడవాళ్ళే. సో సార్ శివాజీ గారు మీరు వచ్చినప్పుడు ఎంతో ఆనందపడ్డానండి. అరే మా శివాజీ గారు వచ్చారు అని చెప్పేసి. మీరు వెళ్ళేటప్పుడు మాత్రం నిజంగా బాధపడ్డానండి. మీ అబ్బాయి కన్నీళ్ళు చూసి కూడా నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే మీరు ఆడిన విధానం నాకు నచ్చలేదు. ఈవెన్ బయటకు వచ్చాక కూడా అమర్ గారికి కావాలని హైప్ చేశారు బిగ్ బాస్లో అని చెప్పారు. మిమ్మల్ని ఎంతగానో హైప్ చేశారండి. ఆయన ఒక్కసారి కూడా ఆయన హైప్ చేయొద్దా? కొన్ని మైండ్లో దాంట్లో కూడా బిగ్ బాస్ ఎందుకంటే బిగ్ బాస్ కూడా ఆలోచించారు, అయ్యో బయట ఈ అమర్ బాగా బ్యాడ్ అయిపోతున్నారు, మన వల్ల ఈయన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, కొంచెం ఆయన హైప్ చేయాలి, లేకపోతే మొత్తం ఆయన బ్యాడ్ అయిపోతున్నాడు అని చెప్పేసి బిగ్ బాసే ఆలోచించాడు. మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు? మీకు తెలిసినవి కూడా చాలా ఇష్టం అంటారు అందులో కూడా. మరి ఎందుకండి గ్లాసులు పగలు కొడుతున్నప్పుడు అది చేస్తున్నప్పుడు మీరు ఎందుకు గట్టిగా తిట్లైపోయారు? కొన్ని రోజులు ఆయన జైల్లో ఉన్నైపోయారు, ఎందుకు విడిపించారు? ఆయన చేసినవన్నీ కరెక్టేనా? ఎందుకంటే అది యారగెంట్ బిహేవియర్. మీరు అక్కడ ఆపారు, బయటకు వచ్చాక ఆపేటోళ్ళు లేరు, ఆ తర్వాత మళ్ళీ మీరే ఆపారు. సో చాలామంది విషయాల్లో మీరు బ్యాడ్ అయిపోయారు. బట్ ఇప్పటికైనా కొంచెం మారండి, మంచిగా ఉండండి. ఆ పీపీతో కొంచెం కాకుండా కొంచెం యావరు అమ్మరు వీళ్ళతో కొంచెం తిరగండి, మీకు కూడా మంచి పొజిషన్ వస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ మీకు బాగా స్టార్ట్ అయితే. అంతేనండి, చెప్తున్నాను కదా, ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కేవలం ఆవేదన అనుకోండి, ఆడవాళ్ళు ఎక్కువ దీన్ని చేయండి. ఎందుకంటే మన మైండ్ సెట్ కొంతమంది వీళ్ళు ఈ ట్రోలర్స్ కూడా మార్చేసాను. ఒక్కొక్కసారి నేనే అరే ఎందుకు ఇంత అమర్ గారి మీద బ్యాడ్ ట్రోల్స్ వస్తున్నాయి, ఇంత ఘోరంగా ఏముంది, అరే గేమ్స్ ఆడివ్వరండి, ఏ గేమ్ గెలవలేదు అంటారు. గేమ్స్ గెలవకుండా టాప్ 2కి ఎలా వస్తారండి? చాలా టాప్ 2కి టాప్ 3కి వచ్చేవారు కదా. గెలవలేదు అంటే అది సెలక్షన్ మీద ఉండేది. అసలు కెప్టెన్ ఎవరు ఎంచుకునేవారు? గ్రూప్ మెంబర్స్ అందరూ సెలెక్ట్ చేయకపోతే ఆయన ఎలా విన్ అవుతారు? లాస్ట్లో కూడా విన్ అవ్వాల్సింది ఆయనే. ఇప్పుడు ఒకసారి అడుక్కున్నారు, అవన్నీ అడుక్కోకపోతే ఇవ్వట్లేదు కదా, అడుక్కున్నా ఇవ్వలేదు కదా, అడుక్కున్నా కూడా ఇవ్వలేదు. అలాంటప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తారు? అడుక్కోకుండా ఒకసారి కెప్టెన్ అవ్వాలనుకున్నారు, ఎంత బెగ్గింగ్ చేశారు. అరే ఓ మనిషి పక్కన బాధపడుతుంటే ఇంత బాధపడతాం కదా, అంత బెగ్గింగ్ చేస్తున్నాం. ఆయన తగ్గలేదు శివాజీ గారు. ఆ విషయంలో కూడా శివాజీ గారు తగ్గిపోయారు. అర్జున్ పాపం ఆయన ఏం చేస్తాడండి? వచ్చాడు, మరి బయట అమర్ మీద అన్ని ట్రోల్స్ ఉన్నాయి, బ్యాడ్ ట్రోల్స్, మా బ్యాచ్ ఇవన్నీ ఆయన సపోర్ట్ చేయకపోతే ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళతోనే ఉండి వీళ్ళ ఇదంతా బయటకు తేవాలి అనుకున్నారు అర్జున్ గారిది కూడా 1% కూడా తప్పలేదండి. ది బెస్ట్ పర్సన్ అన్న బిగ్ బాస్లో నేను అంత మంచి పర్సన్ అయితే చూడలేదు. అర్జున్ కూడా యాక్చువల్లీ తర్వాత తెలిసింది అర్జున్ గారు నా సూపర్ సీనియర్ అట, ఆయన కూడా శ్రీప్రకాష్ తునిలో చదివారట. నాకు తెలీదు. ఆ టైంలోని మా దాంట్లోని మన సూపర్ సీనియర్ అర్జున్ గారికి ఓటేయండి అని చెప్పేసి ఫేస్బుక్లో పెడుతుంటే అప్పుడు తెలిసింది. అప్పటి వరకు అర్జున్ గారు మా సూపర్ సీనియర్ అని కూడా తెలీదు. అంటే నేను పాజిటివ్గా అనుకున్న తర్వాతే. నేను యాక్చువల్లీ సీరియల్ పరంగా అనిపించే ఫ్యాన్ని, చెప్తున్నా అమర్కి ఫ్యాన్ కాదు, సీరియల్ పరంగా అర్జున్కి ఫ్యాన్ నేను. ఎందుకంటే అప్పటికి అగ్నిసాక్షి సీరియల్ చూసేదాన్ని, దేవతా సీరియల్ కూడా, రెండు నా ఫేవరెట్ సీరియల్. ఒక్క పూట కూడా మిస్ అవ్వకుండా 2 సీరియల్ చూశానండి. నాకు పిచ్చి అనమాట దేవతా సీరియల్. యాక్చువల్లీ నేను అర్జున్ గారి గురించి చూశాను అనమాట. సుహాన్ సెన్ గారు అప్పటికే ఓల్డ్ అయిపోయారు కదా, కానీ ఆమె యాక్టింగ్తో దంజు కొట్టారండి దేవతా సీరియల్లోని. అసలు కొన్ని ఆటికి ఆమె అలా సెట్ అయిపోతారు అంతే. దీంట్లో ఆమె ఏజ్ ఎక్కువ తక్కువ అని తెలియదు, కానీ ఆమె చాలా సెట్ అయిపోతారు. ఇన్ని సంవత్సరాల నుంచి సీరియల్లో ఉన్నదంటే ఆమె సుహాసిని గారు. అలాంటి వాళ్ళు తీసుకురండి మంచిగా బిగ్ బాస్లోకి. మరి ఆమె వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో రావడానికి. మంచి యాక్టర్స్ ఉన్నారు. దయచేసి ఈసారి బిగ్ బాస్ని ట్రోల్ చేయండి, నాకు కాదంటలేదు, కానీ నిజాయితీగా ట్రోల్ చేయండి. బ్యాడ్గా ఉండేట వాళ్ళ గురించి బ్యాడ్గా ట్రోల్ చేయండి, అంతేగాని కోరింటి డబ్బులు తీసుకొని పాజిటివ్గా ఉండే వాళ్ళని తగ్గించడానికి, నెగిటివ్ ఉన్న వాళ్ళని పెంచడానికి అని చెప్పేసి ట్రోల్ చేయకండి, ఎవరిని బాధ పెట్టకండి. దయచేసి బిగ్ బాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం నా వీడియో చూసినట్లయితే దయచేసి నా దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఎవరెవరు వస్తున్నారో, మేబీ లైక్ తేజస్వి గారు వస్తున్నారో లేదో తెలియదు, వీడియో అయితే చేశాను. ఒకవేళ వచ్చినట్లయితే ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో మీరు చూస్తే, అంత చూస్తారో లేదో తెలియదు, చూస్తే మాత్రం మీకు ఆల్ ది బెస్ట్ అండి.
మీరు కూడా ఏదైనా తేజస్వి గారు మంచి చేస్తే మంచి అని చెప్పండి, చెడు చేస్తే చెడు అని చెప్పండి, అంతేగాని దయచేసి బ్యాడ్ ట్రోల్స్ మాత్రం చేయకండి. ఆమెను కూడా బతకనివ్వండి, ఎందుకంటే వాళ్ళ కెరియర్ అయితే పాడు చేయకండి. మీ పేటిఎం బ్యాచ్ వాళ్ళని మీ వచ్చిన వాళ్ళు కొంచెం తగ్గిస్తే, ఎవరు డబ్బులు ఇవ్వకుండా ఎవరు పేటిఎం పెట్టుకోకుండా ఉంటే కంపల్సరీ అన్ని జెన్యూన్ రివ్యూస్ వస్తాయండి. ఇలాగా పెట్టుకోకండి. ఎవరు బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చుకొని ఎందుకు చెప్పండి, ఓ ఛానల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకొని మీ గురించి మీ సోది వేసుకోవడం. ఏదైనా ఛానల్ ఎవరైతే ఈ ట్రోలర్స్ని గట్టి ఏంటంటే ఫ్యాన్స్ అనేటోళ్ళు అయ్యో బ్యాడ్ రోల్స్ వస్తున్నాయని చూస్తారు, ఫ్యాన్స్ కాని వాళ్ళు గుడ్ రోల్స్ వస్తున్నాయని చూస్తారు, చూడడం వరకే యూట్యూబ్. కానీ ఓటు వేసేది వాళ్ళు మాత్రం కంపల్సరీ యూట్యూబ్ వీడియోలు చూసి వేయరండి, కంపల్సరీ షో చూసే ఓటు వేస్తారు. ఎవరికైతే ఫ్యాన్ ఉంటారో వాళ్ళే ఓటు వేస్తారు. ఈ ట్రోలింగ్ బట్టి దీనికి జస్ట్ వాళ్ళు బ్యాడ్ చేస్తున్నారు అంతే, కానీ ఫ్యాన్స్ అనే వాళ్ళు మాత్రం ఎప్పుడు పోరు. దానికి అమర్ గారే ప్రత్యక్ష నిదర్శనం. మీరు కావాలంటే కనుక్కోండి, ఒక ఓటింగ్ పెట్టండి, ఎక్కువ మంది ఫ్యాన్స్ ఎవరుకున్నారు అమర్ గారికి, ఇంకా చూడండి కంపల్సరీ అమర్ గారికి ఎక్కువ మంది వస్తారు ఓటింగ్స్గా. అంటే మీ ఓటింగ్స్ ఎక్కువ పడ్డాయి, కానీ అది కూడా బ్యాడ్ సైడ్ ఓటింగ్స్ దానికి కూడా ఉన్నాయి చాలా, 100% చెప్తున్నాను. ఓకేనండి, సోదికి అయిపోయింది. నెక్స్ట్ మన బిగ్ బాస్ రివ్యూస్తో మళ్ళీ కలుద్దాము. నన్ను కూడా ఆదరించండి. నాకు చెప్పాను కదా ఆనంద్ గారి రివ్యూస్ అంటే చాలా ఇష్టం నాకు. దయచేసి ఈ వీడియో ఎవరికైనా నచ్చితే, ఆనంద్ గారు మీకు తెలిస్తే దయచేసి నా గురించి కూడా చెప్పండి. ఎందుకంటే పర్సనల్గా ఆయనకి చాలాసార్లు నేను కామెంట్ పెట్టాను, బట్ ఏంటంటే ఎప్పుడు ఆయన అంతమందిలో మన గురించి అయితే మనం చేయలేరు కదా. అంటే మీ అందరికీ చాలామందికి తెలుసో లేదో తెలియదు, ఆనంద్ గారు ఆయన చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు చెప్పే రివ్యూస్ కూడా అన్ని జెన్యున్గా ఉంటాయి, ఒకరికి కించపరిచేలాగా ఉండవు, ఒకరికి హైప్ చేసేలాగా ఉండవు, ప్రతిదీ బాగుంటుంది అనమాట. అని చెప్పి స్టైలింగ్ కూడా నాకు నచ్చుతుంది. సో అందుకని చెప్పి నేను కూడా నార్మల్గా చెప్దామని డిసైడ్ అయ్యాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్లో కంపల్సరీ హైప్ చేయండి. ప్లీజ్ 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.